రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? గరీబోళ్ళ ఇల్లు. हमारे गरीबों का गरीब तोड़ना है क्या हाइड्रा? ये हाइड्रा खत्म होना है, कांग्रेस को हराना है। हाइड्रा बंद होना है, मागंटी सुनीतम्मा को जिताना है। नहीं तो क्या बोलता हूं मैं, घरा थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता। जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा। बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है, कांग्रेस को सबर सिखाना है, हमारे मागंटी सुनीतम्मा जी को जिताना है। ये आप सब बस्ती में अपने लोगों को बताइए, सब घर घर में जाके समझाइए, उन लोगों को अच्छी तरीके से बोलने के लिए बोलिए। क्या मुसलमानों को क्या दिया कांग्रेस ने? क्या एमएलए नहीं दिया, एमएलसी नहीं दिया, मिनिस्टर भी नहीं दिया? कम से कम बोलने के लिए जगह भी नहीं है। जब केसीआर साहब के हुकूमत में डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, साहब के साथ केटीआर साहब नहीं थे कैबिनेट में, मैं भी नहीं था कैबिनेट में, एक ही मिनिस्टर केसीआर साहब के साथ स्वेरिंग सेरेमनी करे तो साहब के साथ महमूद अली साहब ने स्वेरिंग सेरेमनी करे। कितना इज्जत दिए आप जानना चाहें? केसीआर साहब ने बतकम्मा को तोहफा दिए, रमजान में भी तोहफा दिए। केसीआर साहब ने गरीब लड़की के शादी के लिए हिंदुओं को कल्याण लक्ष्मी दिए, मुसलमानों को शादी मुबारक दिए। रेवंत रेड्डी ने क्या बोला? मैं 1 तोला सोना भी देता हूं। सोना तो नहीं दिया, वो शादी मुबारक कल्याण लक्ष्मी का चेक 1 साल तक नहीं आ रहा। बेटे पैदा होने के बाद चेक आ रहा, आजकल शादी के लिए चेक नहीं आ रहा, 1.5 साल 2 साल के बाद चक्का आ रहे। ये लोग समझ सकते हैं। जितने अच्छे काम केसीआर साहब ने करे, रेवंत रेड्डी उसको तोड़ते आ रहा है। केसीआर किट बंद हो गया, बतकम्मा का साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, बच्चे फॉरेन में पढ़ने के लिए ओवरसीज स्कॉलरशिप बंद हो गया, दलित बंधु बंद हो गया, मुसलमान का बंधु बंद हो गया, बीसी बंधु भी खत्म कर दिया। एक एक तोड़ते आ रहा है। बस्ती दवाखाना को खत्म कर दिया। ऐसा एक एक जितने भी अच्छे काम केसीआर साहब ने करे उसको तोड़ते आ रहा है रेवंत रेड्डी। इसलिए हम सब मिलके, या हिंदू या मुसलमान, अपने हैदराबाद को बचाने के लिए, अपना तेलंगाना का इज्जत बढ़ाने के लिए ये रेवंत रेड्डी, ये कांग्रेस सरकार को सबर सिखाने का जरूरत है। सब मिलके काम करेंगे। హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి కట్టుగా, ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసి కట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్క భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు నేను మీ జూబ్లీ హిల్స్ ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, మీరు ఒక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న, మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి,
మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ను మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనం కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు, కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తానని గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసికట్టుగా అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించాలి. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे। मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया। अब बात एक ही है, कितना मेजॉरिटी आने वाला है, कितना मेजॉरिटी से हमारा अपने सुनीतम्मा जीतने वाला है। सो मेरे एक ही गुजारिश है, हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताना चाहिए। क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता। उनको मालूम पड़ता लोग कितना गुस्सा में हैं, लोग क्यों गुस्सा में हैं, हाइड्रा के ऊपर गुस्सा है, और शादी मुबारक के अब सोना नहीं दे रहे बोल के गुस्सा में है, बूढ़ा लोगों को 4000 नहीं दे रहे बोल के गुस्सा में है, महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है। ये बात कैसा मालूम होता? सिर्फ हराने में नहीं, बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताने में आपकी भलाई है, पूरा तेलंगाना की भी भलाई है। सो ఈ రకంగా అందరం ముందుకు పోదాం, కలిసిమెలిసి ఉందాం. ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, సునీతమ్మ గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ.